పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ శాంతిని నెలకొల్పాలని కోరుతూ పాలస్తీనా ప్రజల పోరాటానికి సంఘీభావంగా వామపక్ష పార్టీలు వామపక్ష విద్యార్థి యువజన సంఘంల ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ప్రెస్ లో నిరసన వ్యక్తం చేశారు. పీడీఎస్యూ నేత నాగేశ్వరరావు మాట్లాడుతూ పాలస్తీనాపై రఫా నగరంలో ఇజ్రాయెల్ చేస్తున్న దామరకాండను తక్షణమే ఆపాలన్నారు. మోడీ ప్రభుత్వం తక్షణమే ఇజ్రాయెల్ కు ఆయుధాలను ఎగుమతి చేయడాన్ని నిలిపివేయాలని కోరారు. స్వతంత్ర పాలస్తీనా కోసం చర్చలు జరపాలన్నారు. ఐక్యరాజ్య సమితి ఈ విషయంలో జోక్యం చేసుకుని రెండు దేశాల్లో శాంతిని కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వామపక్ష పార్టీలు అట్లాగే వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంఘీభావ ప్రదర్శన చేయడం జరిగింది. అమెరికా దాని అనునాయకంగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ వాళ్ళిద్దరు సంయుక్తంగా పాలస్తీనా పైన గాజా పైన రఫా నగరం మీద చేస్తున్న దాడులకి నిరసనగా ఈరోజు ప్రపంచ ప్రజలందరూ ముందుకు రావాలని, అమెరికాలో యుద్ధోన్మాదం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యం ఉంది. ప్రజాస్వామ్యానికి పెద్దన్నగా అని చెప్పుకుంటున్న అమెరికా ఈరోజు వ్యవహరిస్తున్న తీరు అనేది ఏదైతే ఉందో యుద్ధాన్ని ప్రోత్సహించే విధంగా ఉంది. దీన్ని మేము అందరం వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి శాంతిని కాపాడడం కోసం, ప్రజల మధ్య జీవన విధానాన్ని పరిరక్షించడం కోసం, ప్రజల జీవించే హక్కును పరిరక్షించడం కోసం ముందుకు రావాలి. కానీ ఈరోజు యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టి దాని ద్వారా ఆయుధాలు అమ్ముకుని లాభ ప్రయోజనాలు పొందడం కోసం చూడాలంటే ఇది ప్రజలకి ప్రపంచ శాంతికి విఘాతం అనే విషయాన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమెరికా అండదండలతోనే ఇజ్రాయెల్ ప్రభుత్వం నేతాన్యాహు ప్రభుత్వం చేస్తున్న తీరు ఏదైతే ఉందో ఇది ప్రపంచ శాంతికి తీవ్రమైన ఆటంకం. దీనిని అందరం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. తక్షణమే పాలస్తీనా కావచ్చు, గాజాలా కావచ్చు, రాఫా కావచ్చు, ఆ పాలస్తీనా భూమి మీద చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ దేశం అనేది కృత్రిమంగా ఏర్పడేటువంటి దేశం. అలాంటిది పక్కనే ఉన్నటువంటి పాలస్తీనా మీద వాళ్ళు యుద్ధం చేయటం అంటే అమానవీయమైనటువంటి చర్య. ఇప్పటికైనా లక్షలాది మందిని కొత్తగా పెట్టుకున్నటువంటి ఇజ్రాయెల్ తక్షణమే యుద్ధాన్ని ఆపాలని, వారికి మద్దతు ఇస్తున్న భారత ప్రభుత్వం వెనుకకు నగ్గాలని, అమెరికా చేస్తున్నటువంటి దురాఘాతాలను ఖండించాలని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. శాంతిని కోరుకోవాల్సినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రోజు గాజాలో రాఫా నగరంలో జరుగుతున్నటువంటి దాడిని యుద్ధాన్ని ఆపాల్సినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఇజ్రాయెల్ కు మద్దతు నిలవడం అనేటువంటిది మంచిది కాదని చెప్పేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి పెద్దల పాత్ర పోషించాల్సినటువంటి భారతదేశ ప్రభుత్వం తక్షణమే ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం నిలిపేసేటువంటి విధంగా పాలస్తీనా ప్రజలకు అండగా ఉండాలని చెప్పేసి పీడీఎస్ గా డిమాండ్ చేయడం జరుగుతా ఉంది. అమెరికాలో పాలస్తీనా ప్రజలు చేస్తున్నటువంటి యుద్ధానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఆందోళనకు ప్రగతిశీల ప్రయాసంలో విద్యార్థి సంఘం అలాగే తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి వామపక్ష పార్టీలు అందరూ కూడా ఈ రోజు నిరసన కార్యక్రమం